నమస్తే, వెల్కమ్ టు 1 to 1 న్యూస్. అధికారం ఉంటే అడ్డు అదుపు ఉండదు. నేతల ర్యాలీల కోసం జనం నడి రోడ్డుపై నరకం చూడాల్సిందేనా? ఖరీదైన కార్లు, వెనుక వందలాది వాహనాలు, సైరన్ల మోత, ఇది మన రాజకీయ నాయకుల వైభవం. కానీ ఆ వైభవానికి ఓ సామాన్యురాలు అడ్డుకట్ట వేసింది. సాక్షాత్తు రాష్ట్ర మంత్రిని వెన్నాడుతున్న పోలీసులు బలగాలను నడి రోడ్డుపై నిలదీసింది. అధికారాన్ని ఇంట్లో చూపించు, రోడ్డు మీద కాదు అంటూ గర్జించింది. ముంబై వీధిలో ఒక మంత్రికి ఒక సామాన్య మహిళకు మధ్య జరిగిన ఈ హైడ్రామా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఆ మహిళ అంతలా ఎందుకు ఆగ్రహించింది? లెట్స్ వాచ్. ముంబై ఎప్పుడు వేగంగా పరిగెత్తే మహానగరం. అడుగు ముందుకు వేయాలంటేనే గంటలు పట్టే ట్రాఫిక్. అలాంటి నగరాన్ని రాజకీయ రంగు పులుముకున్న ఓ ర్యాలీ స్తంభింపజేసింది. వర్లీ ప్రాంతం, సమయం సాయంత్రం 5 గంటలు. బీజేపీ నేతృత్వంలోని మహాయూత్ కూటమి భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పక్షాన తీరును నిరసిస్తూ వేలాది మంది రోడ్డుపైకి వచ్చారు. కానీ ప్రజల కోసం చేస్తున్నామంటున్న ఈ నిరసన ప్రజలకే శాపంగా మారింది. జంబోరి మైదానం వైపు సాగాల్సిన ర్యాలీ ఆలస్యం కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గాలి కూడా ఆడని పరిస్థితి. ఎటు చూసినా హారన్ల మోత, ప్రయాణికుల ఆవేదన. సరిగా అదే ట్రాఫిక్ లో ఆ మహిళ తన బిడ్డని స్కూల్ నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లి గంటల తరబడి చిక్కుకపోయింది. కారులో ఊపిరాడని పరిస్థితి. పక్కనే చిన్న బిడ్డ ఏడుపు. ఆమె సహనం నశించింది. తన కారు దిగి నేరుగా మృత్యువు లాంటి ట్రాఫిక్ సుడిగుండంలో దూకింది. ఎదురుగా సాక్షాత్తు మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్. అధికార గర్వంతో ఉన్న నేతలను చూసి ఆమె భయపడలేదు. తుపాకులతో కాపలా కాస్తున్న పోలీసులను చూసి వెనుకడుగు వేయలేదు. నేరుగా మంత్రి కాన్వేను అడ్డుకుంది. వందలాది మంది అక్కడ నరకం చూస్తున్నారు. మీకు బుద్ధుందా? పక్కనే ఖాళీ గ్రౌండ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీ రాజకీయాలు చేసుకోండి, ఇక్కడ నుంచి ఇప్పుడే వెళ్ళిపోండి అంటూ సింహంలా గర్జించింది ఆ మహిళ. పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాకు ఆర్డర్స్ ఉన్నాయంటూ సర్ది చెప్పబోయారు. కానీ ఆమె తగ్గేదే లేదంటూ పోలీసుల పైన విరుచుకుపడింది. మీ ఆర్డర్స్ మీ దగ్గర ఉంచుకోండి, నాకు సీనియర్ అధికారులతో మాట్లాడాలి అంటూ నడి రోడ్డుపై సవాలు విసిరింది. ఆ మహిళ ఆగ్రహానికి మంత్రి గిరీష్ మహాజన్ కూడా బిత్తిరిపోయారు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఆమె ధైర్యానికి అడ్డు నిలవలేక నిరసనకారులు సైతం మౌనం వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో షేక్ చేస్తుంది. అధికార పీఠాల మీద ఉన్న నేతలకు సామాన్యుడు కష్టం ఎలా ఉంటుందో ఆ మహిళ రుచి చూపించింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే రాజకీయాలకు కాలం చెల్లిందంటూ ముంబై సామాన్యురాలు చేసిన ఈ పోరాటం ఇప్పుడు ఒక సంచలనం.